అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఉదయకాల సమయంలో మనం పడకల మించి లేవడంతోనే కృపావార్తను విందాం. 11వ తారీఖు మంగళవారము, ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో మనం పడకల మించి లేవడంతోనే వింటున్న కృపావార్తను చూద్దామండి. ఈరోజు మనకు ఇవ్వబడిన ఫిబ్రవరి క్యాలెండర్ వాక్యాన్ని చూసినట్లయితే నిర్గమాకాండం 1వ అధ్యాయము 20వ వచనము. నిర్గమాకాండం 1వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అంటే, ఇక్కడ కొంతమంది ప్రజలు ఉంటూ వస్తున్నారు. ఎవరంటే షిప్రా, పూయము. వీళ్ళిద్దరి యొక్క జీవితాలు చూడగా పూయు అనేటువంటి సహోదరి ఇద్దరు ఉంటూ వచ్చారు. వీళ్ళు ఎవరంటే మంత్రసానులు. వీళ్ళెవరు? మంత్రసానులు. ఈ మంత్రసానుల యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, వీళ్ళు కొన్ని విషయాల్లో వారి జీవితాల్లో వాళ్ళు చేసిన పనును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. దేవుడు ఎవరికి మేలు చేస్తున్నాడంటే మంత్రసానులకి మేలు చేస్తున్నాడు. మంత్రసానులు అంటే చూడండి, మంత్రాలు పెట్టి తంత్రాలు చేసేవాడు కాదండి. ఏదో రకరకాల విద్యలన్నీ పెట్టి మంత్రాలు చేస్తూ చేతబడులు ఇలాంటి చేసేవారు కాదు. మంత్రసానులు అంటే బైబిల్లో ఉన్నటువంటి మంత్రసానులు అంటే ఎవరంటే, ఒక స్త్రీ డెలివరీ అయ్యేటప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న స్త్రీని డెలివరీ చేసేటటువంటి వారిని మంత్రసానులు అనేవాళ్ళు పూర్వదినాలు. ఈ దినాల్లో డాక్టర్స్ అంటారు, నర్సులు అంటారు, కాంపౌండర్స్ అంటున్నారు, అన్ని కోణాలు వచ్చేసినాయి. కానీ పూర్వదినాల్లో చూడగా మంత్రసానులు అని అనేవాడు. ఈ మంత్రసానుల గురించి మనం చూసినట్టయితే దేవుడు ఈ మంత్రసానులకి ఏం చేశాడంటే మేలు చేశాడు. ఆ జనము మిక్కిలి ప్రబలెనంటే ఎక్కువ మందిగా చేయబడుతూ వచ్చారు. అంటే మంత్రసానులకు దేవుడు మేలు చేశాడు కాబట్టి మంత్రసానుల యొక్క సంతానం ఆశీర్వదించబడింది. మంత్రసానులకు దేవుడు ఏం మేలు చేశాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ చూసినటువంటి మాట, దేవుడు మేలు చేశాను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలండి. ఎవరు విస్తరించారు, ఎవరికి మేలు చేశాడంటే మంత్రసానులు. ఎందుకు మంత్రసానులు అంటే ఎవరు? మరలా చదువుతున్నా చూడండి. ఒక స్త్రీ గర్భం దాచినప్పుడు గర్భం దాచిన స్త్రీకి డెలివరీ చేసేటటువంటి వారు మంత్రసానులు. పూర్వదినాల్లో బైబిల్లో ఉన్నటువంటి వారు. వారికి దేవుడు ఏం చేశాడంటే మేలు చేసిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవుడు మేలు చేశాను, ఆ జనం మిక్కిలి విస్తరించి ప్రబలుతున్నారు. అసలు దేవుడు వాళ్ళకి ఎందుకు మేలు చేశాడు? ఆ జనం ఎక్కువగా ప్రబలటానికి కారణం ఏంటి? దేవుడు మేలు చేశాడు కాబట్టి. అసలు దేవుడు ఎందుకు షిఫ్రా, పూయు అనే సహోదరికి, వారికి మంత్రసానులకి దేవుడు ఎందుకు మేలు చేశాడంటే బైబిల్లో 5 విషయాలు ఉన్నాయి. రెండు దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, మొదటి విషయాన్ని చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం మనం చూసినట్టయితే 19వ వచనాన్ని చూద్దాం. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. కాబట్టి ఇక్కడ మొదటి మాటను చూసినట్టు ప్రియులారా, ఈ యొక్క షిఫ్రా కానీ పూయు అనే సహోదరులకు కానీ దేవుడు మేలు చేయటానికి కానీ వారి సంతానాన్ని మిక్కిలి ప్రబలు అంటే విస్తరింపజేయడానికి కారణం ఏంటంటే, దేవుడు మంత్రసానులకు ఎందుకు మేలు చేశాడు, ఎందుకు వారి సంతానం ఆశీర్వదించాడంటే, ఒక మాటలో చెప్పాలంటే వారు మంత్రసానులు ఏం చేస్తున్నారండి, వారి యొక్క జీవితంలో వారు వంతు వారు చేయదలిసిన మేలు చేస్తున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారండి? మేలు చేస్తున్నారు. మంత్రసానులు హెబ్రీ స్త్రీలకు ఏం చేస్తున్నారంటే మేలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మేలు. చూడండి, వాళ్ళు ఏమంటున్నారు మనం చూసినట్టు 19వ వచనంలో చూడగా, మేము వెళ్ళేటలకే వాళ్ళు డెలివరీ అయిపోతున్నారు అంటున్నాడు. లేదా ఆ స్త్రీలు ఐగుప్తీ స్త్రీలు వంటి వారు కారు, హెబ్రీ స్త్రీలు అని చెబుతున్నారు. ఇవన్నీ దేని కొరకు అంటే హెబ్రీ స్త్రీలకు, హెబ్రీలో ఉన్నటువంటి హెబ్రీల్లో పుట్టినటువంటి కుమారులకి మేలు చేయడానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. కాబట్టి ఈ స్త్రీలు దేవునికి భయపడ్డారు. మొదట వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలను బట్టి వారు ఏం చేస్తున్నారంటే మేలు చేస్తున్నారు హెబ్రీ స్త్రీలకు. సో హెబ్రీ స్త్రీలకి, హెబ్రీలకి మేలు చేయటం ద్వారా మోషే బ్రతుకున్నాడు.
మోషే బ్రతికుంటుందరా క్షమించండి, మోషేని బట్టి దేవుడు మోషేని జ్ఞాపకం చేసుకుని ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొస్తున్నాడు. మోషేని జ్ఞాపకం చేసుకున్నా అంటే మోషేని జ్ఞాపకం చేసుకున్నాడు, మోషేని తీసుకున్నాడు దేవుడు. నువ్వు నాకు దాసుడిగా ఉండాలి, నా సేవకుడు ఉండాలని దేవుడు తీసుకుని మోషే ద్వారా ఐగుప్తులో నుండి ప్రజలను బయటికి తీసుకొస్తున్నాడు. ఈ యొక్క షిఫ్రా కానీ పూయ అనే సహోదరులు ఈ యొక్క ఇద్దరూ కూడా హెబ్రీ స్త్రీలకు మేలు చేయకపోతే మోషే బ్రతికుండటం కష్టం. కాబట్టి వాళ్ళకి దేవుడు అంటే ఆ మంత్రసానులకు దేవుడు మేలు చేసి వారి సంతానాన్ని ఆశీర్వదించడానికి గల మొదటి కారణం ఏంటంటే ప్రియులారా, ఆ జనాన్ని ఆశీర్వదించి దీవించి వారిని ఎక్కువగా ప్రబలినట్టు వారిని ఎక్కువ గొప్పవారిగా చేయడానికి కారణం ఏంటంటే వారికి మేలు చేసి వారిని ఎందుకు దేవుడు అంత గొప్పవారిగా చేస్తున్నాడంటే మొట్టమొదటిగా వాళ్ళు హెబ్రీలకి మేలు చేశారు. రెండోదిగా చూడగా నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనంలో ఇప్పుడు చదివిన మాటలు చూసినట్టయితే రెండోదిగా ఏంటంటే హెబ్రీ స్త్రీల మీద కనికరం చూపించారు. వాళ్ళు ఏం చూపించారండి? కనికరం. వారి యొక్క జీవితాల్లో మంత్రసానులు ఆ ఫరో రాజుతో చెప్తూ వస్తారు, మేము వారి దగ్గరికి వెళ్ళకమునిపోయి వారు డెలివరీ అయిపోయారంటారు. తర్వాత చూడగా హెబ్రీ స్త్రీలు ఆ ఐగుప్తీ స్త్రీలు వంటి వారు కారు అంటారు. అంటే అర్థం ఏంటి? హెబ్రీ స్త్రీల మీద కనికరాన్ని చూపిస్తున్నారు. క్షమించండి, ఎవరు కనికరాన్ని చూపిస్తున్నారు? మంత్రసానులు. చూడండి, మంత్రసానులకి ఏమని ఆర్డర్ ఉంది? మంత్రసానులు ఏంటంటే ఫరో రాజు పిలిచి అంటాడు, ఇశ్రాయేల్లో ఎవరైతే ఇశ్రాయేల్ మొదటి సంతానం కాదు, ఎవరైతే మగపిల్లలు పుడతారో వాళ్ళందరినీ చంపేయండి, గర్భం నుండి పుట్టినప్పుడే ఆ బిడ్డను చంపేయండి అని చెబుతాడు. అంటే ఒక రాజు మాటకి లెక్క చేయకోకుండా దేవునికి భయపడ్డారు కాబట్టే వాళ్ళు హెబ్రీ స్త్రీలకు మేలు చేశారు. కాబట్టి దేవుడు వాళ్ళకు మేలు చేస్తున్నాడు. రెండోదిగా హెబ్రీ స్త్రీల పైన మంత్రసానులు ఒకటి మేలు చేశారు, రెండు కనికరం చూపిస్తున్నారు. అమ్మా, మీరు దేవుని బిడ్డలు, మీరు దేవునికి సంబంధించిన వారు, మీరు గొప్పవారు కాబట్టి మీకు మేము అన్యాయం చేయటం బాగోదని చెప్పని వారి దృష్టిలో ఇక్కడ రాయబడలేదు, కానీ వారి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చింది తెలియదు, కానీ హెబ్రీ స్త్రీల మీద కనికరాన్ని చూపిస్తున్నారు. అంటే వాళ్ళు చూపించినటువంటి కనికరమును బట్టి దేవుడు ఆ మంత్రస్థానానికి ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. ఒకటి, మంత్రస్థానంలో హెబ్రీ స్త్రీలకు మేలు చేశారు కాబట్టి దేవుడు మేలు చేస్తున్నాడు. అంటే ఎవరికి దేవుడు అచ్చుండడు, అప్పు ఉండడు, రుణస్తుడిగా ఉండడు. కాబట్టి హెబ్రీ స్త్రీలకు మేలు చేశారు, దేవుడు వాళ్ళకి మేలు చేస్తున్నాడు. రెండు, హెబ్రీ స్త్రీలు ఏం చేస్తున్నారు? మంత్రస్థానులు దేవునికి మేలు చేస్తున్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మంత్రస్థానులకు మేలు చేస్తున్నాడు. మంత్రస్థానంలో హెబ్రీ స్త్రీలకు మేలు చేశాడు కదా, చేశారు. దేవుడు కూడా మంత్రస్థానులకు మేలు చేస్తున్నాడు. రెండు, మంత్రస్థానులు ఏం చేస్తున్నారు? హెబ్రీ స్త్రీల మీద కనికరం చూపిస్తున్నారు. కాబట్టి దేవుడు కూడా మంత్రస్థానుల యొక్క సంతానం మీద కనికరం చూపించాడు కాబట్టి ఆ సంతానం అభివృద్ధి పొందుతుంది, ఆ సంతానం విస్తరిస్తుంది. కాబట్టి ఇది మనం చూస్తున్న దాంట్లో రెండో మాటను మనం చూస్తున్నాం. మంత్రస్థానాన్ని దేవుడు మంత్రస్థానానికి మేలు చేయడానికి కానీ వారి యొక్క సంతానాన్ని ప్రబలినట్టంటే విస్తరింపజేయడానికి కారణం ఏంటంటే మంత్రస్థానంలో హెబ్రీ స్త్రీలకు మేలు చేశారు, మంత్రస్థానాన్ని ఏం చేశారు? హెబ్రీ స్త్రీలకి పైన కనికరం చూపించారు కాబట్టి దేవుడు కూడా కనికరం చూపిస్తున్నాడు. మూడోదిగా చూడగా రండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనంలోనే అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తీ స్త్రీల వంటి వారు కారు. కాబట్టి వాళ్ళు చేస్తున్న మూడో పని ఏంటంటే హెబ్రీ స్త్రీల యొక్క క్షేమాన్ని చూస్తున్నారు. వాళ్ళు హెబ్రీ స్త్రీల యొక్క క్షేమాన్ని, అంటే హెబ్రీల యొక్క క్షేమాన్ని వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఐగుప్తీ స్త్రీల వంటి వారు కారు, చురుకైన వారు. అంటే చెప్తున్న మాట ఏంటంటే హెబ్రీ స్త్రీల యొక్క క్షేమాన్ని చూస్తున్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. అంటే వీళ్ళే వెళ్ళి ప్రసవించేటట్టు ప్రసవం చేసింది వీళ్ళు అయినప్పటికీ అక్కడికి వచ్చేదానికి ఏం చేస్తున్నారంటే హెబ్రీ స్త్రీలకు ఏం చేస్తున్నారంటే వాళ్ళు క్షేమాన్ని చూస్తున్నారు. వాళ్ళ క్షేమం కొరకు రాజు ఎదుట క్షేమాన్ని చూస్తున్నారు. రాజు అడుగుతున్నారు, మీరు ఎందుకు బ్రతకనిచ్చారు వాళ్ళ కుమారుని అంటే మేము వెళ్ళేదానికి వాళ్ళు డెలివరీ అయిపోతున్నారయ్యా అన్నారు. అంటే హెబ్రీ స్త్రీల యొక్క క్షేమాన్ని చూస్తున్నారు. ఎవరు? మంత్రసానులు. అందుకే దేవుడు వారికి మేలు చేశారు, వారి సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాడు, వారి సంతానాన్ని విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మూడో మాటను చూస్తున్నాం ప్రియులారా. మంత్రసానులకు మేలు చేయడానికి కారణం కానీ వారి సంతానాన్ని దేవుడు ప్రబలినట్టు విస్తరింపజేయటానికి కానీ మిక్కిలి వారి సంతానం విస్తరింపజేయడానికి ప్రబలటానికి కారణం ఏంటంటే వారికి మేలు చేయడానికి కారణం దేవుడు ఎందుకు మేలు చేశాడు? ఎందుకు వారి సంతానం మిక్కిలి ప్రబలేటట్టు చేశాడంటే ఒకటి, వాళ్ళు హెబ్రీ స్త్రీలకు మేలు చేశాడు కాబట్టి దేవుడు వారికి మేలు చేశాడు. రెండు, హెబ్రీ స్త్రీల పైన వారు కనికరం చూపించారు కాబట్టి దేవుడు వారి సంతానం పైన కనికరం చూపిస్తున్నాడు. మూడు, హెబ్రీ స్త్రీలకు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ క్షేమాన్ని చూసుకుంటున్నారు. హెబ్రీ స్త్రీల యొక్క క్షేమాన్ని వాళ్ళు చూశారు, వాళ్ళ బిడ్డల యొక్క క్షేమాన్ని వాళ్ళు చూస్తున్నారు.
హెబ్రీ స్త్రీలే కాదు, హెబ్రీ స్త్రీలకు పుట్టిన కుమారుల యొక్క క్షేమాన్ని వాడు చూస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, మంత్రసానుల యొక్క బిడ్డలు, వారి యొక్క కుమారులు కుమార్తెలు, వారి క్షేమాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ఇక 4వదిగా చూసినట్లయితే రండి, నిర్గమాకాండం మనం చూసినట్లయితే ప్రియులారా ఇక్కడ రాయబడుతున్న మాట 1వ అధ్యాయం 19వ వచనం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ మనం చూస్తున్న మరొక మాట. మొట్టమొదటిగా హెబ్రీ స్త్రీల యొక్క జీవితంలో మనం ఎన్నో అనుభవాలు చూస్తున్నాం. ఒకటి, హెబ్రీ స్త్రీల యొక్క జీవితంలో క్షేమం, హెబ్రీ స్త్రీలకి ఆ మంత్రసానులు క్షేమాన్ని చూస్తున్నారు, వారి క్షేమాన్ని చూస్తున్నారు, హెబ్రీ స్త్రీల యొక్క క్షేమం. రెండవదిగా వారి యొక్క చూడగా వారి వంతు వారికి మేలు చేస్తున్నారు. మూడవది చూడగా వారిపైన కనికరం చూపిస్తున్నారు. 4వదిగా చూడగా హెబ్రీ స్త్రీల పైన మంత్రసానులు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనం రాయబడినట్టు మంత్రసానులు రాజు యొక్క తీర్పును కూడా కాదని ఏం చేస్తున్నారు, రాజు యొక్క తీర్పును కూడా కాదని ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాజు యొక్క తీర్పును కూడా తొలగించేస్తున్నారు వాళ్ళు. అంటే రాజుకు భయపడతల్లా వాళ్ళు. ఎలాంటి వాళ్ళు చూడండి, రాజు తీర్పు నుండి హెబ్రీ స్త్రీలకు పుట్టిన పిల్లలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత గొప్పవారు చూడండి వాళ్ళు. వాళ్ళ జీవితాలు ఒక్కసారి ఆలోచించండి. రాజును కాదని, రాజాజ్ఞను కాదని హెబ్రీ స్త్రీలకు పుట్టినటువంటి కుమారుల్ని బ్రతికిస్తున్నారు, కాపాడుతున్నారు. సో వాళ్ళు ఎంత ధన్యులో చూడండి. అందుకే దేవుడు వారిని, వారి సంతానాన్ని కాపాడుతున్నాడు. ఒకటి, మనం చూసిన దాంట్లో కూడా క్రమంగా చూస్తే దేవుడు మంత్రసానులు హెబ్రీ స్త్రీల యొక్క క్షేమాన్ని చూస్తున్నారు కాబట్టి దేవుడు వారి క్షేమాన్ని చూస్తున్నాడు. మంత్రసానులు హెబ్రీ స్త్రీలకి వారి చేతనైన మేలు చేస్తున్నారు కాబట్టి దేవుడు వారికి మేలు చేస్తున్నాడు. మంత్రసానులు ఏం చేస్తున్నారు, హెబ్రీ స్త్రీల పైన కనికరం చూపిస్తున్నారు కాబట్టి దేవుడు వారి సంతానం పైన కనికరం చూపిస్తున్నాడు. 3వదిగా చూడగా, 4వదిగా చూడగా రాజు యొక్క తీర్పును కాదని హెబ్రీ స్త్రీల యొక్క కుమారులు కాపాడుతున్నారు కాబట్టి దేవుడు మంత్రసానుల యొక్క కుటుంబాలను కూడా దేవుడు కాపాడుతున్నాడు. రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు మంత్రసానుని ఏం చేయలేకపోయాడు రాజు. మంత్రసానులు ఏం చేయకుండా, వారి సంతానాన్ని ఏం చేయకోకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇంత మాత్రమే కాదు, చూడండి 5వ మాట, నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనంలో, అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తీ స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పారు. 5వ మాట ఏంటంటే ప్రియులారా, హెబ్రీ స్త్రీలు హెబ్రీల కొరకు రాజుకు బదులుగా వారు ఏదైనా చేయడానికి రాజుకు భయపడినటువంటి వారు, రాజుకి భయపడతల్లా. అంటే వారి జీవితాలు చూడండి. హెబ్రీల కొరకు రాజుకు బదులుగా రాజు జనాలకు కానీ అసలు భయపడతలా, జవాబు ఇస్తున్నారు, వాడు సమాధానం ఇస్తున్నారు. చూడంగా ఒక రాజుని చూడంగానే ఎవరైనా భయం వేసింది. సడన్గా మనం ఒక ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో, ఒక మినిస్టర్ను చూడంగానే మనకు కూడా భయం అనిపించింది. ఏంటంటే అయ్యో నేను ఆయనతో మాట్లాడాలి, ఎట్ట మాట్లాడతాడు అని. చూడండి, మంత్రసానులు వారి జీవితాల్లో వారు రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు హెబ్రీల కొరకు రాజుకు బదులుగా ఇస్తున్నారు. రాజు ఎదుటి భయపడకుండా, రాజు ఎదుట భయపడతలా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, వీరి జీవితాల గురించి కూడా మనం గమనించినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది తెలుసా, దేహమును చంపేవాడికి భయపడే కంటే కూడా దేహమును ఆత్మను నరకములో పడవేసేవాడికి భయపడాలి. ఇప్పుడు ఈ హెబ్రీ స్త్రీలు ఎవరో భయపడ్డారండి, దేహమును ఆత్మను నరకంలో పడేసేటటువంటి ప్రభువుకు భయపడ్డారు. అంటే ఎవరికి భయపడలేదు, వాళ్ళు ఈ దేహాన్ని చంపే ఆయనకి భయపడాల. నిజంగా హెబ్రీ స్త్రీలు చూడండి, ఒకవేళ వాళ్ళు ఇలాంటి తప్పు, వాళ్ళు మగపిల్లలను బ్రతికించారన్న విధానం మీద కోపం వచ్చి ఆ మంత్రసాలను చంపించేస్తే ఏమయ్యేది అంటే, వాళ్ళు చనిపోవటానికైనా ఇష్టపడ్డారు కానీ ఆ శరీరమును ఆత్మను నరకములో పడేసే దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు మరణం పొందడానికైనా ఇష్టపడ్డారు కానీ వారి జీవితంలో దేవుని ప్రజలకి హాని చేయడానికి ఇష్టపడాల. ప్రియులారా, అందుకే దేవుడు మేలు చేస్తున్నారు, వారి సంతానాన్ని ఆశీర్వదిస్తున్నారు. మనం కూడా ఎలా ఉండాలంటే షిఫ్రా పోయేము అనే స్త్రీలాగా, సహోదరిలాగా మనం కూడా మంచి జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే మనం కూడా ఎలా ఉండాలంటే అనేకుల క్షేమాన్ని చూడాలి. మనం కూడా ఎలా ఉండాలంటే మన చేతనైన వరకు అనేకులకు మేలు చేయాలి. మనం కూడా ఎలా ఉండాలంటే అనేకుల పైన కనికరాన్ని చూపించాలి. మనం కూడా ఎలా ఉండాలంటే మనం కూడా అనేకుల్ని కాపాడే ప్రయత్నం చేయాలి. మనం కూడా ఎలా ఉండాలంటే దేహమును ఆత్మను నరకంలో పడవేసే ఆయనకి, అగ్నిలో పడవేసే ఆయనకి భయపడాలి, మనుషులకు కాదు. ఎప్పుడైతే ఈ 5 అంతల అనుభవం ఆ యొక్క
మరి మంత్రస్వాములు కలిగి ఉండటం ద్వారా వాళ్ళు మగపిల్లలను బ్రతకనిచ్చారు. హెబ్రీ యొక్క స్త్రీలకు పుట్టినటువంటి మగపిల్లలను బ్రతకనిచ్చారు. కాబట్టి దేవుడు ఇంత మంచి పని వాళ్ళు చేశారు. వాళ్ళు చేసింది ఏంటి? హెబ్రీ స్త్రీల యొక్క క్షేమం చూసుకున్నారు. హెబ్రీ స్త్రీలకు పుట్టిన పిల్లల యొక్క క్షేమం, వారికి మేలు చేస్తున్నారు, వారిపైన కనికరిస్తున్నారు, వారిని కాపాడటానికి రాజుకు బదులుగా కూడా ఇస్తున్నారు. ఇంకా చూడగా క్షమించండి, వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించడం కాదు, కాపాడారు. ఇంకా చూడగా వారు రాజుకు జవాబు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే రాజుకు భయపడతల్లా. ఇవన్నీ వారి జీవితాల్లో ఉన్నాయి. కాబట్టి నిర్గమకాండం 1వ అధ్యాయము మరి మనం చూస్తున్నాం. ఈరోజు కృపావార్తలు 20వ వచనంలో చూసినట్టయితే దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలేను. ఆ జనం మిక్కిలి ప్రబలటం అంటే గొప్పవారుగా పెద్దవారుగా విస్తరిస్తున్నారు. కారణం ఏంటంటే వారు దేవునికి చేసినటువంటి సహాయానికి దేవుడు వారికి మేలు చేస్తున్నాడు. దేవుని ప్రజలకి, దేవుని బిడ్డలకి, దేవుని బిడ్డల కుటుంబాలకి వాడు చేసిన మేలును బట్టి దేవుడు వారికి మేలు చేస్తున్నారు. ఈరోజు మనం అంటాం, చాలామంది అంటారు, బ్రదర్ నేను మందిరానికి నేను ఎందుకు ఇవ్వాలి, దశంభాగం ఎందుకు ఇవ్వాలి, ఫలాంత నేను ఎందుకు సహాయం చేయాలని మనం అంటాం. ఒక్క దేవుని బిడ్డలను కాపాడినందుకే వారి సంతానాన్ని దేవుడు ప్రబలినట్టు చేసి వారికి మేలు చేస్తున్నప్పుడు మనం దేవుని మందిరానికి ఏదిస్తే దేవుడు మనకు చేయడా? చాలామంది అంటారు, దేవుని సేవకుడికి ఈ పని చేసాం, దేవుని సేవకుడికి అది గిఫ్ట్ ఇచ్చాం, ఇది గిఫ్ట్ ఇచ్చాం, ఈ గిఫ్ట్ ఇచ్చాం, ఐ గిఫ్ట్ ఇచ్చాం అని చెబుతాం. ప్రియులారా, చెప్పుకోవద్దు. నువ్వు ఇవ్వటం ద్వారా నీకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈరోజు పడకల మీద లేవడం ద్వారా ప్రభు యొక్క కృపావర్తనం వింటున్నా నువ్వు జాగ్రత్తగా విను. అనేకులకు చెప్పే నువ్వు ఏం చేయాలి తెలుసా? నువ్వు దేవుని సేవకుడికైనా, దేవుని మందిరానికైనా, దేవుని మందిరం కడుతున్నప్పుడు దేవుని మందిరానికి ఏదైనా సమర్పించుకున్నా, ఏం చేసినా నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని ఎప్పుడు చెప్పొద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు చేయాల్సిన పని చేస్తావో, నీ చేతనైనంత మేలు చేయకపోతే, మేలు చేసే స్తోమత ఉంటే చేయకపోతే అది నష్టం. నువ్వు మేలు చేయనంత చేయొచ్చు, కనికరం చూపించాల్సిన కనికరం చూపించవచ్చు. నువ్వేం చేయాలో చేస్తే దేవుడు నీకేం చేయాలో చేస్తాడు. ఈ యొక్క మంత్రసానులు హెబ్రీ స్త్రీలకు కానీ, హెబ్రీ స్త్రీలకు పుట్టిన పిల్లలకి వారి చేతనైనంత సహాయం, వారు కనికరం చూపించి క్షేమాన్ని చూశారు, వారి యొక్క క్షేమం కోరుకుంటున్నారు, వారిపైన మరి వారికి మేలు చేస్తున్నారు, వారిపైన కనికరం చూపిస్తున్నారు, వారిని కాపాడుతున్నారు, వారి కొరకు రాజు ఎదుటికి వెళ్తున్నారు, వారి మరణాన్ని పొందుకున్న రాజు ఎదుటికి జవాబు ఇచ్చి రాజుకు భయపడకుండా ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి మేలు చేశాడు. మనకెందుకు మేలు చేయట్లేదండి? మనం హెబ్రీ స్త్రీలకు మేలు చేసినటువంటి, హెబ్రీ స్త్రీలకు సహాయం చేసినటువంటి ఆ మంత్రసాను లాంటి క్రైస్తవ జీవితం మనలో లేదు. క్రైస్తవ జీవితం ఎందుకన్నానంటే వాళ్ళు అట్లాంటి జీవితాన్ని జీవించారు. మనం ఈరోజు ఉదయకాలం పడకల మించి లేవటంతోనే ఆ యొక్క షిఫ్రా పుయ్యం ఎలాంటి జీవితాన్ని అయితే దేవుని కొరకు జీవించారో అలాంటి కనికరం కలిగిన, అలాంటి మేలు చేసే గుణం, అలాగూ రాజు ఎదుటికైనా బదులిచ్చే జీవితం, అనేకులు భయపడకుండా అనేకులు కాపాడే జీవితం మన జీవితాల్లో ఎప్పుడైతే ఉంటుంది, అనేకుల మీద కనికరాన్ని ఎప్పుడైతే, అనేకుల క్షేమాన్ని మనం చూసుకుంటాం, అనేకుల మేళ్ళు, అనేకుల కొరకు అనేకులకి బదులు ఎప్పుడైతే ఇస్తామో, అనేకుల కొరకు కాపాడుతాము ఎప్పుడైతే, అప్పుడు దేవుడు మన మేలు చూసుకుంటాడు, మన క్షేమాన్ని కూడా ఇస్తాడు. తన కడిపే తనకి కావాలనుకున్నప్పుడు, మన కోసమే, మనకే మేలు కావాలి, మనకే దీవెనలు కావాలనుకుంటే దేవుడు మనకు కూడా ఇవ్వటం కష్టం. మనం అనేకుల కొరకు ఎప్పుడైతే ప్రయాసపడతామో అప్పుడు దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి ఆ విషయంలో దేవుడు నువ్వు సేవకులకి ఏమి ఇస్తున్నావో, సహాయం చేస్తున్నావు, ఏది గిఫ్ట్లు ఇచ్చినా, ఏ సహాయం చేసినా, లేదా మందిరానికి కానీ, దేవునికి కానీ, తోటి విశ్వాసులకు కానీ, నీ చేతనైన మందిరికి ఎవరెవరికి ఏం చేస్తున్నావో వాటన్నిటి విషయాల్లో దేవుడు నీకు మేలు చేయాలి. కాబట్టి నువ్వు ఎవరికి చెప్పుకోవద్దు, అప్పుడే దేవుడు నీకు మేలు చేస్తాడు. అట్టి మేలు ఈ దినమంతా షిఫ్రా పోయంకి దేవుడు మేలు చేశాడు. ఎటువంటి మేలు దేవుడు వారు చేశాడు, వారి సంతానాన్ని ఎంత విస్తరింపజేశాడు, అట్లు మన సంతానం, మన కుటుంబాన్ని కూడా దేవుడు విస్తరింపచేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు దేవా, మీ ప్రేమను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి మరి విత్తబడిన వాక్యాన్ని నీరు ఫలింపచేయండి. షిఫ్రా పోయము అనే సహోదరులు ఇద్దరూ ఉన్నారు, మంత్రసానులు. వాళ్ళు ప్రభా మరి దేవునికి భయపడ్డారు. దేవా, శరీరంలో ఆత్మను నరకంలో పడవేసే దేవునికి భయపడ్డారు. వారు ప్రభా హెబ్రీ స్త్రీలకు పుట్టినటువంటి బిడ్డల పైన వారి క్షేమాన్ని చూసుకున్నారు, వారికి మేలు చేశారు, వారిపైన కనికరం చూపించారు, వారిని కాపాడుతున్నారు. అవసరమైతే రాజు ఎదుటికెళ్ళి బదులిచ్చి వారి వారి యొక్క ప్రాణాత్మదేహం కాదు కానీ వారి శరీరం పోయినా, వారు చనిపోయినా పర్లేదని చెప్పి రాజు ఎదుటికెళ్ళి భయపడకుండా సమాధానం ఇస్తున్నారు. ప్రాణాత్మ దేహంలో నరకంలో పడవేసే దేవునికి ప్రభా వారు భయపడుతున్నారు. కాబట్టి వారు ఎంతగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టే హెబ్రీ స్త్రీలకు చేసిన సహాయాన్ని బట్టి మంత్రసానులు దేవునికి భయపడ్డారని బైబిల్లో ఉంది. దేవునికి భయపడటం ద్వారా ప్రభా మీరు వారిని ఆశీర్వదించారు, వారికి మేలు చేశారు. మేము కూడా ఆ స్త్రీల వలె
మా జీవితం ప్రభా మీకు అంకితమై సాక్షార్థమైన క్రైస్తవ జీవితం, అనేకులు క్షేమం, అనేకులు మేలు చేస్తూ, అనేకుల పైన కనికరం చూపిస్తూ, అనేకులను కాపాడుతూ ప్రభువా దేవా, అనేకులు ఎదుట భయపడకుండా ధైర్యంగా ఉండే క్రైస్తవ జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని, ఎప్పుడైతే ఆ క్రైస్తవ జీవితం మేము కొనసాగుతామో అప్పుడు మీరు మాకు మేలు చేస్తారు. అట్లా మీ ద్వారా మేము మేలు పొందినట్లు సాయించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనములు. ప్రైజ్ ది లార్డ్.